I want you to notice that the sons of God saw the daughters of man that they were fair. మొట్టమొదటిగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీరు గమనించగోరుతున్నాను. అదేదనగా దేవుని కుమారులు నరుల కుమార్తెల చక్కని వారిని చూచి, Now, I'm pointing this at the whole world. నేను ఇక్కడ ప్రపంచం మొత్తాన్ని వేలుపెట్టి చూపిస్తున్నాను. But there never has been a time on the earth, as I can think only that time, that there ever was such a wholesale beauty among women. ప్రపంచంలో నేటి కాలంలో స్త్రీల మధ్య హోల్సేల్ బ్యూటీ ఉన్నంతగా మరి ఏ కాలంలో కూడా లేదు. And you can remember some of you elderly women and some of you people, man. పెద్దవారైన స్త్రీలు పురుషులకు మీలో కొందరికి ఈ విషయం బాగా గుర్తుంటుంది. I can remember back years ago that how it was seldom you found a pretty woman. పాతకాలం మనుషులు గుర్తుంటుంది. ఆ కాలంలో అందంగా ఉండే స్త్రీని కానుగా కొంత అరుదుగా ఉండేది. But today you don't find any but what is pretty. మరి ఈనాడు అందాన్ని తప్ప నీవు ఇంకొకటి ఎక్కడా కనుగొనలేవు. It's because that they have come to a place of all this bobbing their hair and makeup and all kinds of sexy clothes and things. ఎందుచేతనంటే వారి వెంట్రుకలంతా ఒత్తులొత్తులుగా కత్తిరించుకోవడము, రకరకాల మేకప్లు, లైంగిక వివక్షలే దుస్తులు ధరించడం వలన అలాగుంటుంది. They can present themselves in such a way. ఆ విధంగా వారు తమ్ము తాముగా కల్పించుకుంటారు. And that is another thing, the hand of time has turned it back according to the scripture. అది ఇంకో విషయం. లేఖన భార ప్రకారంగా కాలచక్రం తిరిగిపోతున్నది. And women are constantly on the increase of being pretty. స్త్రీలు తమ అందచందాలు వృద్ధిపరచుకోవడానికి తీక్షణ కలిగి ఉన్నారు. I can remember when I was a little boy in school. నేను చిన్నపిల్లవాడిగా బడిలో చదువుకునే రోజుల్లో ఒకటి నాకు గుర్తుంది. And turn and look at the little children today, the little girls coming on. ఈనాటి బాలాబాలికలు గమనిస్తూ ఉంటాను. I can think of women when I was a young man and look at the girls today. నేను యవనస్తులుగా ఉన్నప్పుడు అటువంటి స్త్రీలను ఈనాటి బాలికలను చూస్తున్నాను. I remember to be one popular girl. ఒక ప్రసిద్ధిగాంచిన అమ్మాయి నాకు గుర్తుంది. That's not been over 25 years ago. One popular girl, a pretty girl. 25 సంవత్సరాల క్రితం ఉన్న అందంగా ఉన్న అమ్మాయి. And every boy wanted to go with this girl because she was the queen of the group. ప్రతి అబ్బాయి కూడా అమ్మాయి వెంట వెళ్ళాలనుకుంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ గ్రూపులకు రాని కాబట్టి. Maybe in the whole city there be 2 or 3 of those women. నగరం అంతట్లో కూడా 2 లేక 3 అటువంటి వారు ఉంటారు. Now the whole thing's become pretty. All of them. ఎప్పుడైతే నగరం అంతా కూడా ఎక్కడ చూసిన అందమైన వాళ్ళే. That's the fulfill the scripture and a red light flashing at the time is at hand. అది లేఖన భాగం నెరవేర్పై ఉన్నది. మరియు ఒక ప్రకాశిస్తున్న ఎర్రటి దీపమై కాలము సమీపై ఉన్నదని తెలియబడుతున్నది కూడా. They've invented such stuff as lipstick and makeup. లిప్స్టిక్లు, మేకప్లు వారు తయారు చేస్తారు. That a woman that isn't so fair, she can still make herself pretty by all the face lips and the things that they do to make themselves pretty. అందంగా కనిపించే స్త్రీ అందమైన వాళ్ళే తయారవుడు కొరకై లిప్స్టిక్లు అనగా పెదవులకు రంగులు, మేకప్లు కనుగొన్నారు. వారు ముఖమనంతా పూసుకుని ఈ వస్తువులంటే ఎందుకంటే వారు అందంగా కనిపించడానికి. Runs day and night. మ్యాక్స్ ఫ్యాక్టరీ రాత్రి మగళ్ళు కూడా పనిచేస్తుంది. And there's more spent on cosmetics in America in a year to make the women pretty than there is spent at the grocery store. That's right. ముఖములకు వన్నె తెచ్చే పరిమళ ద్రవ్యాలు తయారు చేయడం కొరకు ఎంతో ఖర్చు పెడుతుంది. అంగడి కొట్టుకు ఖర్చు ఎగుదానికంటే స్త్రీ అందంగా కనిపించడానికి ఒక ఖర్చు ఎక్కువ చేస్తుంది. అమెరికా 1 సంవత్సరంతో చేస్తుంది. అవును, అది నిజమే. I forget how many $billion each year is spent for cosmetics to fair our women. మన స్త్రీలు అందచందాల కొరకు, అందంగా తయారవడం కొరకు వినియోగించే ద్రవ్యాలు తయారు చేయడం కొరకై ఎన్ని బిలియన్ల డబ్బు ఖర్చు చేస్తున్నారో అది నేను మర్చిపోయాను. Now I'm saying nothing against that. దాని గురించి వ్యతిరేకంగా నేనేం మాట్లాడలేదే. I'm just showing you that it is a flash of red light, that the time is at hand. కేవలము కాలము సమీపంగా ఉందని
ప్రకాశిస్తున్న ఎర్రటి దీపమును మీకు చూయిస్తున్నాను. For Jesus said himself, as it was in the days of Noah, so shall it be in the coming of the Son of Man. యేసు తనకు తానుగా ఎలాగూ తెలియచేశాడు. నోహు దినముల్లో ఉన్న రీతిగా మనుష్య కుమారు దినముల్లో ఉండును అని. See? The same thing. గమనించండి, ఒకే పోలిక. Notice, when people begin to multiply, many people, గమనించండి, భూమి నెల విస్తరించినప్పుడు అనేక మంది ప్రజలున్నారు. the daughters of man were spared, and the sons of God looked upon them and took them wives. దేవుని కుమారు నల్లు కుమార్తెలు చక్కని వారిని చూచి వారిని భార్యగా చేసుకున్నారు. Now that's not my own saying, I'm reading it out of the Bible. అది నా సొంత మాట కాదు, బైబిల్లో నేను చదువుతున్నాను. Where Jesus said for us to go back to Genesis and compare these days together. ఆది కాండములోకి వెళ్లి ఆ దినాలను సరిపోల్చి చూడు, అవి యేసు చెప్పిన విషయాలు ఇవి. The multiplication of people and the beauty of women. జనులు విస్తరించుడా, స్త్రీల సౌందర్యం, Now that's a great sign. ఇవి పెద్ద గురుతులు. Now the warning, Jehovah's warning, the 3rd verse. హెచ్చరిక, యెహోవా హెచ్చరిక, 3వ వచనము. And the Lord said, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, immediately after this took place, ఇవి జరిగిన వెంటనే, remember, the Holy Spirit wrote the Bible. గుర్తించండి, పరిశుద్ధాత్మ బైబిల్ వ్రాశారు. And Jesus was empowered with the fullness of the Holy Spirit. యేసు పరిశుద్ధాత్మ పూర్ణత కలిగిన వాడు. And he spoke only by the Holy Spirit. ఆయన కేవలం పరిశుద్ధాత్మ అనే పలికాడా మాట. And the scriptures are written by the Holy Spirit. లేఖనము పరిశుద్ధాత్మ అనే వ్రాయబడి ఉన్నది. And the very one who wrote Genesis 6 told us in Matthew 24 to know when the time was nigh to go back to Genesis 6 and compare. ఆది కాండం 6వ అధ్యాయం ఎవరు వ్రాశారో ఆయనే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తెలిపారు. కాలము సమీపమై ఉన్నదని ఎరుగుటే ఆది కాండం 6వ అధ్యాయానికి వెళ్ళవలసినది, అది సరిపోల్చవలసింది కూడా.